వాళ్ళ ఇంటి పేరు పాలిటిక్స్ లో ఓ బ్రాండ్. కానీ ఆ ఇద్దరు బ్రదర్స్ తీరే సపరేటు. అన్న ఒకలా, తమ్ముడు మరోలా టోన్ వినిపించడం వాళ్ళ స్టైల్. అన్నయ్య తబలా, తమ్ముడు మ్యూజిక్. ట్విస్టులే ట్విస్టులు. అంతకు మించి మల్టిపుల్ షేడ్స్ చూపిస్తూ సీఎం రేవంత్ కు హెడేక్ గా మారారట ఆ ఇద్దరు బ్రదర్స్. అన్న సొంత శాఖను గాలి కొదిలేసి సెన్సేషనల్ కమెంట్స్ చేస్తూ చర్చకు దారి తీస్తుంటే తమ్ముడు మంత్రి పదవి కోసం AK-47 ఎక్కుపెడుతున్నారు. కొరకరాన్ని కొయ్యలా మారి సీఎంకు ఇరిటేషన్ తెప్పిస్తున్నారట. రేవంత్ కు తలనొప్పిగా మారిన ఆ ఇద్దరు ఎవరు? వాళ్ల తీరు ఎందుకలా? అన్నదో రాగం, తమ్ముడిది ఇంకో రాగం. కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా కోమటిరెడ్డి బ్రదర్స్ తీరు. సినిమాటోగ్రఫీ శాఖను వెంకట్రెడ్డి గాలి కుదిలేశారన్న టాక్. గద్దర్ అవార్డుల ఫంక్షన్ కు వెంకట్రెడ్డి ఎందుకు రానట్లు, జగ్గారెడ్డిని PCC చీఫ్ చేయాలంటూ ఇంకో ట్విస్ట్. మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి పొలిటికల్ గన్ ఫైర్. కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ కు కొరకరాని కొయ్యగా మారారా? కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ పాలిటిక్స్ లో ఇదో ట్యాగ్ లైన్. అందుకు తగ్గట్లు వారు కూడా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఆ అన్నాదమ్ముళ్ల తీరే సంథింగ్ డిఫరెంట్. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వెంకట్రెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. R&B, సినిమాటోగ్రఫీ శాఖలు నిర్వహిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అమాత్య యోగం దక్కట్లేదన్న అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీఎం రేవంత్ టార్గెట్ గా బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో ఆ బ్రదర్స్ రూటు సెపరేట్ అయిపోయింది. వెంకట్రెడ్డి సీఎం రేవంత్ కు పాజిటివ్ వాయిస్ వినిపిస్తూనే అప్పుడప్పుడు ట్విస్టులు ఇస్తున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి దక్కే వరకు తగ్గేదలే అన్నట్లుగా అసంతృప్తి సెగ రాజేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు బ్రదర్స్ తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ కు కంట్లో నలుసులా, కొరకరాని కొయ్యలా తయారైందట. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండి సినిమా అవార్డుల ప్రధానోత్సవానికి డుమా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో కోమటిరెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశమవుతోంది. కోమటిరెడ్డి తన శాఖను గాలి కుదిలేసి లేనిపోని ఇష్యూల జోలికి వెళుతున్నారన్న గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అసలు తన శాఖలో జరిగే వ్యవహారాలు తనకు తెలియదన్నట్లుగా అప్పుడప్పుడు స్టేట్మెంట్లిస్తూ చర్చకు దారితీస్తున్నారాయన. సినిమా టికెట్ల రేట్ల పెంపుతో తనకు సంబంధం లేదని ఓసారి, ఇక నుంచి ఏ సినిమాకు టికెట్ల రేట్ల పెంపు ఉండదని మరోసారి పొంతనలేని వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడింకో ట్విస్ట్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండి ఏకంగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరు కాలేదు. అయితే బిజీగా ఉండటం వల్లే రాలేదా, లేక వెంకట్రెడ్డి అసంతృప్తిగా ఉన్నారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకంటే 2 రోజుల ముందే జగ్గారెడ్డిని PCC చీఫ్ గా చేయాలని ఓ గత్తరలేపారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. జగ్గారెడ్డి మరో PJR అని, ఆయన లాంటి మాస్ లీడర్ను TPCC చీఫ్ గా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వస్తాయంటూ చర్చకు తెరలేపారు. దీంతో వెంకట్రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో BC నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ఇక ఇప్పటికే మంత్రి పదవి విషయంలో అన్నాదమ్ముళ్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని అంటుంటారు. వెంకట్రెడ్డిని తప్పిస్తే తప్ప రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదన్న అభిప్రాయంలో అధిష్టానం ముందంటున్నారు. అయితే వెంకట్రెడ్డే మంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారట రేవంత్. రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఆసక్తి చూపట్లేదట. ఇదే రాజగోపాల్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కు కారణమంటున్నారు. ఈ క్రమంలోనే అన్నదో దారైతే తమ్ముడిది మరో దారి అన్నట్లుగా మారిపోయిందని అంటున్నారు. RRR రోడ్డు విషయంలో నిర్వాసితుల పక్షాన రాజగోపాల్ రెడ్డి వాయిస్ వినిపిస్తే రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేయడం తన టార్గెట్ అంటూ చెప్పుకొస్తున్నారు వెంకట్రెడ్డి. RRR కోసం భూసేకరణ త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారాయన. ఇక నల్గొండ DCC అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత నియామకంపై వెంకట్రెడ్డి సురుబురులాడితే రాజగోపాల్ రెడ్డి కైలాష్ నేతకు పగ్గాలప్పజెప్పడాన్ని స్వాగతించారు. ఇక సీఎం రేవంతే ఇంకో 10 ఏళ్లు సీఎంగా ఉండాలని ఆకాంక్షిస్తూ దేవుణ్ణి కోరుకుంటున్నానని వెంకట్రెడ్డి చెబితే తానే సీఎం అని రేవంత్ ఎలా చెప్పుకుంటారంటూ అటాక్ చేశారు రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి ఇవ్వట్లేదన్న అసంతృప్తితో పలువురు ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి డిన్నర్ మీటింగ్ నిర్వహించారన్న టాక్ కూడా అధికార పార్టీని కలవరపెడుతోంది. ఇలా ఇష్యూ ఏదైనా, టాపిక్ మరేదైనా
చెరో తీరు స్పందిస్తూ అన్నాదమ్ముళ్లు సీఎం రేవంత్ కు కొరకరాని కొయ్యలా మారారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గర్వమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరి మాట వినే పరిస్థితి లేదట. పైగా తీరు మార్చుకోమని చెప్పే సాహసం కూడా ఎవ్వరూ చేయట్లేదట. దీంతో వాళ్ళిద్దరి తీరుతో సీఎం రేవంత్ విసిగిపోయారని ఇన్సైడ్ టాక్. వెంకట్రెడ్డి వ్యవహార శైలి మారేదెప్పుడో, రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి చల్లారేదెప్పుడో వేచి చూడాలి మరి.